వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే కమ్మున కూర్చొనియాడే కుదురుగా నిల్చొనియాడే. అత్తడు వీరికైతే తక్కువేం లేదు. పొద్దుగా లేవ శాత కాదు, పని చేసే శాత కాదు, ఏది శాత కాదు, కానీ వచ్చిండే మెల్లగా వచ్చిండే ఆట. కేరేమకు అగో నీకేమైతుందా నేను మాడుకుంటే ఎక్కిస్తాను దొంగ మొక్క పొడ. అవునే నేను దొంగ మొక్క పొందే, నువ్వు కన్ను మొక్కం దానివా. ఇప్పటిదాకా మంచిగా వండుకున్నావు, ఇప్పుడు లేచి పాటలు పాడుతున్నావు. బుద్ధుందా నీకేమన్నా? 10th క్లాస్ అయిపోయింది, మరి కాలేజీ పోదాం హాస్టల్ పోదాం అని ఏమన్నా ఉన్నదా? రంది లేదు ఏది లేదు. నేను పోకుంటే నీకేమైతే అందరూ కర్ర మొక్క పొడ. నా ఇష్టం, నేను ఎప్పుడైనా పోతా, నీకేంది? ఊకే మాటకు న్యాయం పడతావు. వేరే పని పడలేదా రా నీకు? నా ఇష్టం, నేను పోతా లేకుంటే అసలు పోను, నా ఇష్టం, నీకేంది? ఇంకోసారి నా జోలికి వచ్చావు అనుకో మమ్మీకి చెప్తావా? ఆహా, మమ్మీకి చెప్తావా? మా అమ్మ ఉంగబెట్టి తన్నాకనే నువ్వు ఇట్లా తయారైనవు. పొద్దుగా లేపదు, పని చెప్పదు, నువ్వు ఇట్లా తయారైనవు. మమ్మీకి నువ్వేంది చెప్పింది? నేనే చెప్తా ఫస్ట్. మమ్మీ చూడ ఈ బాడుకవులు ఎమ్మడి పడతాడు. మమ్మీ అబ్బబ్బబ్బబ్బా, ఏంటి మీ గోల? ఎందుకు అరుస్తున్నారు ఊకే? చూడు మమ్మీ, వీడు ఊకే నువ్వు హాస్టల్కి ఎప్పుడు పోతావు, పంది లెక్క వంటన్నావు తింటున్నావు అని తిడతాడు మమ్మీ. తిట్టుడు కాదు మమ్మీ, ఈమెకు స్కూల్ అయిపోయింది, కాలేజ్ స్టార్ట్ అయింది, హాస్టల్కి పోతా అంటుందా? ఇప్పటి వరకు లేవలే, ఇప్పుడు లేచి పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఇక్కడనే ఉంటుంది. మరి చదవద్దా మమ్మీ? అడగరా మీరు? నేను అడిగితే నన్ను తిడుతుంది. మా ఫ్రెండ్స్ ఇంకా పోలే మమ్మీ, వాళ్ళు పోయినాక నాకు చెప్తా అన్నారు, నేను అప్పుడే పోతా. ఇంకేమైతాను ఊకే పో అంటాడు. నేనుంటే ఇంకేం దొరుకుతలేదు ఇక్కడ తినడానికి, అందుకే నన్ను పొమ్మంటాడు. సరేలేరా, దాని ఫ్రెండ్స్ ఇంకా పోలేదంటగా, పోయినాక అది కూడా పోతుందిలే. నువ్వు మాటకి ఊకే నన్ను తిట్టకు, 4 రోజులు అయితే హాస్టల్ పోతుంది. ఎందుకు ఊకే గొడవ పడతారు? సరేనే మంచిగా ఆడుకోలేరా? ఇద్దరే కదా ఉన్నది, పక్కింటి వాళ్ళని చూసి నేర్చుకోండి. అన్న చెల్లెలు అంటే ఎట్లుంటారు? మీరున్నారు ఎప్పుడు గొడవలు లొల్లి, బాబ్బా మీతో తలకాయ నొప్పి అయిపోయింది. ఓహో అవునా, సరే అయినా మీరు నేను చెప్తే ఎందుకు వింటారు? రేపు దానికి పెళ్ళైనాక అప్పుడు తెలుస్తుంది మమ్మీ. దీన్ని ఇంత గారాబం చేసి పెంచి రేపు అత్తారింటికి పోయి వాళ్ళతోటి మాటలు వస్తా అంటే అప్పుడు వెళ్తుంది. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. సరే మీరు ఏంటన్నా ఉండి నాకేంది, నా పని నేను చూసుకుంటా. నీకు కూడా నిజంగా వాడు అన్నట్టు గారాబం పెరిగిపోయింది. పొద్దున లేవాలి, పని చేయాలి, మమ్మీ హెల్ప్ చేద్దామని ఏమన్నా ఉందా లేదా? ఎప్పుడు పడుకోవడమే మొద్దు లెక్క. అందరు నన్ను తిట్టండి, నేను లేకుండా మీరు మంచిగా ఉంటారా ఇంట్లో? పోతా తీయగా, నేను పోతా, రేపే పోతా, హాస్టల్కి పోతా. అప్పుడు మీకు కళ్ళు చల్ల పడతాయి. నేను ఉంటే మీకు నచ్చట్లేదు కదా, పోతా ఇక హాస్టల్కే పోతా. ఆ కారబాడుకో ఏమంటే నన్ను ఇప్పుడు అందరూ తిడతారు. నేను పోతా, హాస్టల్కి పోతా ఇక. మీరే ఇక మంచిగా ఉండండి ఇంట్లో. నేను వద్దు, నేను రాను హాస్టల్ పోతే ఇక రాను. మీరు రావద్దు నా దగ్గరికి ఇక, అలా రాను నేను. పోతా రేపు పోతా. అమ్మ ఇప్పుడు నేను ఏమన్నా ఇట్లా వేసుకుంటూ పోతాంది. అందరికన్నా సరిపోయారా నాయన.